ಸಂಸಾರದಾವ ನಲಲಿತಲೋಕ ತ್ರಾಣಾಯ ಕಾರುಣ್ಯಘನ ಘನತ್ವಂ ಪ್ರಾಪ್ತಸ್ಯ ಕಲ್ಯಾಣ ಗುಣಾರ್ಣವಸ್ಯ ವಂದೇ ಗುರು ಶ್ರೀ ಶರಣಾರವಿಂದಂ. ಮಹಾಪ್ರಭು ಕೀರ್ತನ ನೃತ್ಯ ಗೀತಾಂ ವಾದಿತ್ರಮಾರ್ಜಾನ್ ಮನಸೂರಸೇನಂ रोमाञ्चकां पाश्रुतरङ्गभाजं वन्दे गुरु श्रीचरणरविन्दम्. चतुर्विधा श्री भगवत्प्रसाद स्वादान्नतृप्तां हरिभक्त्यसङ्गं कृत्वैव तृप्तिं भज तत्सदैव वन्दे गुरु श्रीचरणरविन्दम्. సో ఈ శ్రీ భగవాన్ వాచ వింటున్నాం కదా, మనము భగవాన్ వాచ వింటున్నామని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఏంటి ప్రూఫ్, ఏంటి సాక్ష్యం ఏంటి? ఓకే, నేను భగవాన్ వాచ వింటున్నాను. తన్ బుద్ధయ తద్ ఆత్మానస్ తద్ నిష్టస్ తత్ పరాయణాః. ఇవన్నీ ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ శ్రద్ధ అండ్ ఈ శరణాగత భావ, ఇవన్నీ భగవంతుడి పట్ల ప్రవృద్ధమానమైతున్నప్పుడు, భగవంతుడి పట్ల ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, నేను జ్ఞానము, భగవద్ జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. జ్ఞాన నిర్దోష కల్మషాః, జ్ఞాన నిర్ధూత కల్మషాః. నేను తీసుకునే జ్ఞానం నా లోపల ఉన్న కల్మషాన్ని కడిగేస్తుంది, మాయ కల్మషాన్ని కడిగేస్తుంది అని ఎట్లా తెలుస్తుందంటే, మనం ఈ మైండ్ ఏం చెప్తుందో దాన్ని పట్టుకోకుండా అక్కడే ఇరుక్కుపోయి అక్కడే ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ కూర్చోకుండా మన బుద్ధి, మన మనస్సు, మన శ్రద్ధ, మన శరణాగతి స్వామి పాదాల దగ్గర పట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు తెలుసుకోవాలి, ఇప్పుడు నేను జ్ఞానం తీసుకున్నాను, జ్ఞానం విన్నాను అని. ఒకటే గుర్తుంచుకోవాలి, మనము సతమతం అవుతున్నాము, మనకి నొప్పి కలుగుతుంది, మన ద్వారా వేరే వాళ్ళకి నొప్పి కలుగుతుంది అనేది జరిగిందంటే మనం భక్తి పరంగా ఆలోచించట్లేదు. ఆ మైండ్ మాయాజాలం చేస్తుంది అన్నమాట. అందుకని ఆ నొప్పి వస్తుంది. మైండ్ మాయాజాలం నుండి మనం బయటికి రాలేము. ఎప్పుడైతే గురువు వాణిని పట్టుకుంటామో ఆ వాణి మనల్ని మాయాజాలం నుండి బయటికి తీసుకొని వస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ఇదే విషయం పదే పదే వింటున్నామే, ఎందుకు పట్టుకోవట్లేదే అని ఉందే, ఎందుకు పట్టుకోవట్లేదని అని అనిపించి మళ్ళీ ఏం చేస్తున్నాము, బాధపడుతున్నాం. బాధపడి సతమతం అవుతున్నాం అంటే మైండ్ లో ఇరుక్కుపోయి ఉన్నాము. అది మనం ఆలోచించినంత మాత్రాన, తల బద్దలు కొట్టుకున్నంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన బయటపడం. ఒకే ఒకటి గురువాణి ఏదైతుందో ఆ తాడిని పట్టుకుంటే తప్పితే మనం అక్కడ నుండి బయటికి రాలేము. ఇదే వింటున్నాం, ఇది ఒక్కటే వింటాం కూడా, మనము జీవితాంతం ఇదే వింటాము, పొద్దున రాత్రి కూడా ఇదే వింటాం, కానీ పట్టుకోవాలి కదా. పట్టుకోవడానికే వింటున్నాం అన్నమాట. అంటే ఒకటి, బిడ్డ నుంచుంటుంది కదా, ఆ తాడు పట్టుకోవడం అంటే అది ఫస్ట్ నుంచోవాలి. అడుగులు పడాలి అంటే ముందు నుంచోవాలి. నుంచోవడం కూడా కష్టమే. ఫస్ట్ పడామని కింద పడిపోద్ది నుంచుంటేనే. కానీ ఫస్ట్ నుంచోవడం మొదలు పెట్టద్ది. తర్వాత ఒక్కొక్క అడుగు వేస్తుంటే పడిపోతుంటుంది. అరే నేను అడుగు వేస్తుంటే పడిపోతున్నా, అరే నేను నుంచుంటే పడిపోతున్నా. ముందు అంతే ఉంటుంది, కాళ్ళలో బలం లేదు కదా. అందుకనే ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ అని చెప్పారు రూప గోస్వామి. ఇది ఇట్లాగే ఉంటుంది, కాళ్ళలో బలం లేదు కదా, ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా. సో దృఢ విశ్వాసంతో ఇట్లా పట్టుకోవాలి, గురువు మాటలు పట్టుకోవాలి, శాస్త్ర మాటలు పట్టుకోవాలి. వస్తుంది, కాళ్ళలో సత్వ వస్తుంది. బిడ్డ నుంచోనే కదా, నుంచొని అడుగులేస్తేనే కదా నడిచేది, నడిచిన తర్వాత కదా పరిగెత్తేది. అందరు అట్లే చేస్తున్నారు కదా, అది జరుగుతుందిగా, చూస్తున్నాం కదా. అది నాకు కూడా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది అని విశ్వాసం.
ఆ విశ్వాసం ఉంచుకొని దృఢత్వంతో ఓపిక, ఓపిక, ఓరిమి కావాలి. ఆ ఓరిమి కొంచెం ప్రశాంతత ఇస్తుంది, నెమ్మదిస్తుంది. అప్పుడు దృఢత్వంతో చేసుకుంటూ వెళ్ళాలి. Yes, spiritual master, Shri Guru, Sadhguru. He's like a auspicious cloud. He's giving us Krishna, Krishna. And he's always engaged in the loving service of Bhagavan. And Bhagavan in the Nama. Through this loving service to Bhagavan in the Nama, then the loving service of Sri Vigraha happens. Otherwise it will not. Service to Sri Vigraha, service to the Bhagavan in the heart of all living entities happens through only service through the Nama. Because Kalikala Nama Rupi Krishna Avatara. So Shri Guru, Sadhguru is always engaged in the loving service of Bhagavan like this. Shri Radhika Madhavayorapayo Madhurya Leela Gunarupa Namnam Pratikshana Swadhanalolupasyam Vande Guru Shri Charanarvindam. I'm saying this in Telugu again, important point. మనము ఎప్పుడైనా మనకి నొప్పి తగులుతుంది అంటే నేను చేసేది భక్తి కాదు. నాకు ఏ ఆలోచన ప్రశాంతతనిస్తుంది, ఏ ఆలోచన నాలో దృఢ విశ్వాసాన్ని నింపుతుంది, ఏ ఆలోచన నన్ను స్వామి స్మరణలో ఉంచుతుంది, అది భక్తి. ఏ ఆలోచన అయితే నన్ను అట్లా ఉంచుతుందో, ప్రశాంతత ఉంచి లోపల దృఢత్వం ఇచ్చి స్వామి పాదాల పట్ల నా ధ్యానాన్ని నింపుతుందో, ఆ ఆలోచన భక్తి, ఆ ప్రవృత్తి భక్తి, అది భక్తి. ఏదైతే మనసు లోపల అలజడిని కలిగిస్తుందో, అలజడిని కల్పించి బాధని ఉద్రేకాన్ని కల్పిస్తుందో, ఆ ఆలోచన భక్తి కాదు. భక్తి పేరుతో ఉంటుంది ఆలోచన, కానీ అది భక్తి కాదు. అది ఇండికేటర్ అన్నమాట మనకి. ఓకే, సో Sadhguru, he's always absorbed, he's always relishing bhakti rasa to Bhagavan. He's absorbed in the Nama Rupa Guna Leela of Bhagavan. He looks like he's with us in this mortal world, but he's very nicely absorbed in the Rupa Guna Leela of Bhagavan. Thus he's in the spiritual realm. And Nikunjayo no ratikeli siddhai yayali bir yukti rapekshaniyam tatrati daksha tati vallabhasya Vande Guru Shri Charanarvindam. Sakshat Haritvena Samasta Shastrai Yuktastada Bhavyatena Sadbhihi Kintu Prabhuya Priyaiva Tasyam Vande Guru Shri Charanarvindam. Yasya prasadam Bhagavat prasadam Yasya prasado nagati kutopi Dhyayam tuvam tasya yasya trisandhyam Vande Guru Shri Charanarvindam. Shri Gurubhyo Namaha. Who is causing that Tadbuddhayas, Tadatmanas, Tashraddhayas, and Tatparayanaha, who makes it happen to Bhatta Jiva. To that Shri Guru, bowing down to the lotus feet of the Shri Guru. Shri Gurubhyo Namaha. Shri Guru Charana Padmam Kevala Bhakati Sadmam Bandamoye Savadhana Mate
जहारं प्रसादे बाह्ये भवतो रियां जहां Krishna Prapti hoi jaham hoite. Krishna Prapti happens when Sadhguru speaks. That's when Krishna Prapti happens. Because through his Vani, very merciful Vani, he just places the Bhatta Jiva right at the lotus feet of Sri Nam Prabhu, lotus feet of Lord Sri Krishna. That's why Gurumukha Padma Vakyam Chitate Koriyaikyam Aranang Koriho Mani Asham Shri Guru Charane Ratim Aise Uttamang Gatim Jai Prasade Pure Sarva Asham. Shri Guru Charane Rati. When there is great attachment to the lotus feet of Shri Guru, then all this ahamkara is very far. When we are attached to the lotus feet of Shri Guru, the Vani of Sadhguru, then the ahamkara does not touch us. That's the power of Sadhguru's Vani. That's the attachment to the lotus feet of Sadhguru. Power of the attachment to the lotus feet of Sadhguru. चक्षुदान दिलो जय जन्म जन्म प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशित प्रेम भक्ति जहाँ होते अविद्या विनाश जाते वेद गाया हर चरितो. That's why all the Vedas are extolling the glories of Sadhu Guru, the Sandhini Shakti. चक्षुदान दिलो जय जन्म जन्म प्रभु से. You're my Prabhu. Life after life, not just this life. Shri Guru Karuna Sindhu Adhama Janara Bandhu Lokanath Lokera Jivana Anga Prabhu Koro Daya Dehamore Pada Chayam Ebijaj Kushutri Bhuvana Srila Prabhupada Patita Pavana Gurudev Hoilo Sharana Jaya Prabhupadam Jaya Prabhupadam Jaya Prabhupadam Srila Prabhupadam Jaya Gurudeva Jaya Gurudeva Jaya Gurudeva Jaya Gurudeva. Oh, how wonderful that the words of Sadhguru places us in the world of reality, in the world of Lord Shri Krishna. Shri Guru Pyo Namaha. Vancha kalpatarubhyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. All the Vaishnavas are like desire fulfilling trees, and they are very dear to Bhagavan. Bowing down to all the Vaishnavas. Jivara Swarupa hoye Krishnera Nityadasa. All the Jivas are Vaishnavas. They are Krishna's Nityadasas. Bowing down to all the Vaishnavas, taking the dust from the lotus feet of the Vaishnavas, smearing on the head and dancing in joy. Vaishnavera padadhuli tahi mora snana keli tarpan mora Vaishnavera nama dhana mora nityananda pati mora gaura chandra prana mora yugala kishoram. Vrindaya tulasi devyaya priyaya kesavasya cham Krishna bhakti prati devi satyavate namo namaha. The groves of Vrindavanam, the land of divine love, love for Bhagavan.
तुलसी कृष्ण प्रेयसी नमो नमः। राधा कृष्ण सेवा पावे अभिलाषी। ए तमारा शरणालय तारा वांछ पूर्ण होय। कृपा कोरी कोरो तारे वृंदावन वासी। मोरे अभिलाष विलास कुंजति योवासी। नयने हरिबो सदा युगल रूप रासी। ए निवेदनाधारो सखीरनुगत करो। सेवाधिकारो दियो करो नीच दासी। दीना कृष्ण दासे होई ये मोरा होई। श्री राधा गोविंद प्रेम सदा ये भासी. The words of Gaura Priyajana, a Sadhguru who is filled with the love of Godhead given by Gauranga Mahaprabhu, when they speak their words, they place us in the groves of Vrindavana, in the land of divine love. And Sri Harinam Prabhu gives the Siddha Deha. And when these two combine, Sri Nama, which is actually the Sadhu Vani, makes the Avishkarana of Sri Nama, makes Sri Harinama available to us. When these two merciful factors act, there is this Siddha Deha. Yani kani cha papani brahmahatyadikani cha tani tani pranashanti pradakshina pade pade.